హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరి ఒక మంచి టేస్ట్ అయిన స్వీట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే స్వీట్ అనమాట. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది ఎలా తయారు చేస్తాననేది వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి అందరూ. ఇలా చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె అయితే పెట్టేస్తాను అనమాట. ఈజీగా అండి, కొన్ని పదార్థాలతోనే, ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట. చాలా తొందరగా పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నా అండి. 1/2 కప్పు బెల్లంకి తర్వాత మనం వచ్చేసి 2.5 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ బెల్లం అయితే పాకు రావాల్సిన అవసరం లేదండి. ఊరికనే బెల్లం ఓన్లీ బెల్లం అయితే కరిగించుకోవాలి అంతేను. అలాగే ఇంకా ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, సింపుల్గా చేసేట్టు కూడా. ఒకసారి తప్పకుండా వీడియోలు అన్నీ చూడండి ఫ్రెండ్స్. టైం ఉంటే గిన మీకు ఏదైనా ఉపయోగపడితే గిన తప్పకుండా ట్రై చేసి, ఇది బాగా నచ్చింది అన్నప్పుడు తప్పకుండా ట్రై చేసి, అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే మంచి రెస్పాండ్ ఇస్తున్నారు. చాలా 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 సంతోషం అండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంతమంది, ఇంత పబ్లిక్లో కూడా ఇంతమంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు. చాలామంది మీ అందరికీ కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. అలాగే ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే కరిగిపోయిందండి. మనం ఎలాంటి పాకం అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. బెల్లం కరిగిన తర్వాత ఇక్కడైతే ఇట్లా నురుగు నురుగు వస్తుంది కదండి, అప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మనం ఇష్టం అయితే వేసుకోవచ్చు, కష్టమైతే అవసరం లేదండి. ఇలా అయితే చూడండి, ఇలా మరిగిచ్చేసాను కదా. ఇప్పుడు ఈ గిన్నె వచ్చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మరి ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వచ్చేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి కూడా కొంచెం అండి, 1/2 కప్లో 1/2 అనమాట. నెయ్యి ఎక్కువ వాడకూడదు కదండి, మనకి కావాలంటే వేసుకోవచ్చు. కానీ కొంచెం వేసుకుంటేనే మరి స్వీట్ అంతా ఎక్కువ నెయ్యి ఉంటే బాగుండదు కదా, అందుకోసం కొంచెం అయితే నేను వేసాను అనమాట. ఇది వచ్చేసి శనగపిండి ఫ్రెండ్స్. శనగపిండి హల్వా అనొచ్చు, ఏం స్వీట్ అంటారు మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో. నేనైతే శనగపిండి హల్వానే చేస్తూ ఉన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఎవరైనా కూడా బెల్లం వాడుతున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అనిపించదు. చక్కెర కావాలనుకున్నా కూడా వాడచ్చు, కానీ బెల్లమే ఆరోగ్యానికి మంచిది కాబట్టి బెల్లం తప్పకుండా యూజ్ చేయాలి కాబట్టి బెల్లం అయితే వేసేస్తున్నాను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి బాగా స్లో మంట మీద ఇలా అంతా వేయించుకోవాలండి. నెయ్యిలోకి వచ్చే వరకు మంచి స్మెల్ వస్తుంది. అలాగే కలర్ కూడా చాలా బాగా మారుతుంది అనమాట. ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్లో మంటే అంటూ అస్సలు మంట ఎక్కువ పెట్టకూడదు. పెట్టినామనుకో మాడిపోతుంది, అప్పుడు స్వీట్ అంతా వేస్ట్. తర్వాత స్వీట్ అంతా కూడా మనకి మాడు వాసన వస్తుంది. అప్పుడు టేస్ట్ అయితే ఏమాత్రం అనిపించదు అనమాట. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, మనకి పిల్లలకి తెలియనప్పుడు ఎక్కువ మంట పెట్టి చేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇలా చెప్పామనుకో అప్పుడు అవును స్లో మంట పెట్టుకోవాలి కదా మనము, ఇది మాడిపోతుంది అని తెలుసుకుంటారు కదా, అందుకోసం నేను మధ్యలో అలా అయితే చెప్పానమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా స్లో మంట మీద పెట్టుకోయిన తర్వాతనే ఇలా వడేసుకోవాలండి పాకము. ఎందుకంటే బెల్లంలో ఏదైనా గలీజు ఉంటే గిన పోతుంది. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఉంటలు కట్టకుండా తొందరగా కొన్ని వేసుకుంటేనే ఇలా కలిదిప్పాలి, లేదంటే ఉంటలంతా కడితేగిన స్వీట్ అనేది బాగుండదు అనమాట. అందుకోసం ఇలా కొన్ని వేసుకొని అంతా కలిదిప్పేసేదండి. ఇప్పుడు మరి ఇంకా మిగతావన్నీ కూడా వేసేసుకుంటాను. వేసుకొని కొంచెం నిదానంగా అలా అంతా కలిపెట్టామనుకో స్వీట్ అంతా హల్వాలాగా రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం బెల్లం వాటర్ అన్నీ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇలా అండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా వచ్చినా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇలా చేయండి బాగుంటుంది అనేసి. మీకు ఏదైనా నచ్చింది చేయమన్నా కూడా చేసి చూపిస్తానండి. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇదంతా ఇలా ఉంటలు కట్టింది కదండి, అది కాకుండా ఇట్లా చిన్న మంట మీదనే ఇదంతా కలిదిప్పాలన్నమాట. బాగా మనము కలిదిప్తేనే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అందుకోసం చెప్పానమాట అలా. ఇప్పుడు చూడండి, కొబ్బరి పొడి అండి ఇది. కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. అలా కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఉంటలు లేవు కదండి. ఇప్పుడు మంచిగా హల్వాలాగా రెడీ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అలా పెడితే ఇంకా బాగా గట్టిగా అవుతుంది అనమాట. అందుకోసం నేనైతే అంత కలిపుతూ ఉన్నాను ఇలాగా. ఇలా స్వీట్ రెసిపీలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఇంకా చాలా చాలా బాగున్నాయి. అన్నీ ఒకసారి చూడండి, టైం ఉంటే గిన తప్పకుండా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇప్పటికి చాలా బాగా ఇస్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ, అయినా కూడా ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంక ఇప్పుడైతే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది కదా. ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలి. చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే
కొంచెం అలా ఉంది కదండి, చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మనము ఇలా చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే ఇట్లా చిన్న చిన్న ఉంటలాగా తీసుకున్నాను అనమాట. లేదు అంటే అట్లా ఒక గిన్నెలోకి వేసుకొని ఆల్వలాగా తినేయచ్చు. లేదు అంటే ఇలా తీసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.